హైడ్రాపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైడ్రా రద్దు చేయాలని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. జీవో 99 రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. ఇక జీహెచ్ఎంసీ యాక్ట్ను కాదని హైడ్రాకు అధికారుల బదిలీ ఎలా చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. రైట్, ఇక హైడ్రాను రద్దు చేయాలని కోరుతూ పిటిషనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. సువర్ణ, అయితే జిహెచ్ఎంసీ పరిధిలోన హైడ్రా ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తుందని చెప్పాలి. ఎక్కడైతే చెరువులు నాలాలు కబ్జలకు గురయ్యాయో వాటిని మొత్తం టోటల్గా కూడా అయితే అక్రమార్కుల నుండి విడిపించేందుకు హైడ్రా అయితే దూకుడు ప్రదర్శిస్తూ హైడ్రా బుల్డోజర్లతో మొత్తం టోటల్గా అక్రమ నిర్మాణాలను కూలుస్తుందని ఇదివరకే మనం చూసుకున్నాం. అదేవిధంగా హైడ్రా యొక్క దూకుడును అడ్డుకట్టు వేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదే క్రమం లోపల లక్ష్మి అనే మహిళ తెలంగాణ హైకోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. నిన్న పిటిషన్ పైన వాదనలు కూడా వినిపించారు. అదైతే వాదనలు వినిపించిన అనంతరం జీవో 99ను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ తెలంగాణ హైకోర్టులో అయితే అప్పీల్ అయితే దాఖలు చేసింది. అయితే పిటిషన్ వేశారు. పిటిషన్ పైన వాదనలు గిట తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా సాగిన అనంతరం అయితే జీవో 99ను సవాలు చేస్తూ అయితే ఐఏఎస్ అధికారులను కాకుండా ఐపీఎస్ అధికారులను వేశారు. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఏదైతే మున్సిపల్ యాక్ట్ ఉందో ఆ మున్సిపల్ యాక్ట్ ప్రకారము వేరే శాఖ అధికారులకు ఇతర శాఖ అయితే మున్సిపల్ శాఖ నుంచి ఎలా బదిలీ చేస్తారంటూ కూడా అయితే పిటిషనర్ వాదనలో పేర్కొన్నారు. పిటిషనర్ వాదనలో పేర్కొన్న తర్వాత టోటల్గా ఈ యొక్క వాదనలను మొత్తం టోటల్గా విన్నటువంటి హైకోర్టు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చిందనే చెప్పాలి. 2 వారాల గడువు లోపల అయితే మళ్ళీ పిటిషన్ వీళ్ళు కూడా కోర్టులో దానికి ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దానికి సంబంధించిన వ్యవహారం మొత్తం టోటల్గా 2 వారాల గడువునిచ్చింది. 2 వారాల గడువునిచ్చేసి మళ్ళీ గిట టోటల్గా వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో రమ్మని చెప్పింది. కాబట్టి అయితే ఒకవైపు చూసుకుంటే హైడ్రా 2 నెలల నుండి హైడ్రా ఇప్పటి వరకు 262 అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ దూకుడుగా పరిగెత్తుందని చెప్పాలి. అదేవిధంగా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. హైడ్రా బుల్డోజర్లు అంటేనే అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆ తరుణం లోపల ఈ విధంగా కోర్టు తీర్పు రావడం, ఈ విధంగా కోర్టుకు అయితే ఎవరైతే బాధితులు ఉన్నారో పిటిషనర్స్ ఉన్నారో కొంతమంది పిటిషన్లు కూడా దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్లన్నింటినీ కోర్టు పరిశీలించిన పిమ్మట అయితే హైడ్రా అధికారులకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని చూడాలి. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి అయితే హైడ్రాకు ఫుల్ పవర్గా ఇచ్చారు. ఫుల్ పవర్గా గతం లోపల హైడ్రాకు సంబంధించిన వ్యవహారం మొత్తం టోటల్గా అయితే జిహెచ్ఎంసీ అధికారులు రెవెన్యూ శాఖ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎవరికైనా అక్రమ నిర్మాణాలు ఉంటాయో ఆ అక్రమ నిర్మాణాలను మొత్తం టోటల్గా కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చేవారు. తర్వాత ఆ యొక్క వ్యవహారం మొత్తం టోటల్గా హైడ్రాకే అప్పగించాలి. హైడ్రానే నోటీసులు ఇస్తుంది, హైడ్రానే కూల్చివేస్తుంది అంటూ కూడా హైడ్రాకు ఫుల్ టీం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా రాబోతుందనే సమాచారం వస్తుంది. హైడ్రాకు కొంతమందిని సిబ్బందిని కూడా నియమిస్తున్న తరుణం లోపల ఈ విధంగా హైడ్రాకు అడ్డుకట్టలు పడుతుండడంతో కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అయితే వేచి చూడాలి. ఇంకా హైడ్రా పనితీరు గురించి కానీ హైడ్రా అయితే ఇప్పటికే ప్రజల లోపల అటు సామాన్యుల నుండి చూసుకుంటే కూడా పబ్లిక్ లోపల మంచి స్పందనే వస్తుంది. అదేవిధంగా హైడ్రా ఇంకా మళ్ళీ మొన్ననే రీసెంట్గా మనం చూసుకున్నాం సున్నపు చెరువుల అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న క్రమం లోపల సామాన్యులు కొంతమంది ఆత్మహత్యకు కూడా పాల్పడ్డారు. అయితే ఇక్కడ ముందు ఉన్న అధికారులు పర్మిషన్స్ ఇచ్చారు కాబట్టి మేము ఈ యొక్క కట్టడాలను నిర్మించుకున్నామంటూ కూడా ఇది చేశారు. కాబట్టి హైడ్రా అయితే సామాన్యులను ఇచ్చేస్తూనే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఏవైతే పాత కట్టడాలు ఉంటాయో అక్రమ ఏదైతే బఫర్ జోన్లో కానీ లేదంటే ఎఫ్టీఎల్ జోన్లో కానీ ఏవైతే పాత నిర్మాణాలు ఉంటాయో వాటిని కూల్చబోమని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త ప్లాన్ కూడా చేసింది. ఏదైతే పాత నిర్మాణాలు ఉంటాయో ఆ పాత నిర్మాణాలను ఎవరికి అమ్మడానికి వీలు లేకుండా హైడ్రా ఒక నూతన ప్లాన్ని తీసుకురావడం రాబోతుంది. అదే తరుణం లోపల అయితే వాళ్ళు ఎవరికి కూడా అమ్మడానికి వీలు లేదు. అదేవిధంగా వాళ్ళకు ఫైన్తో కూడుకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్సులు విధిస్తున్నారు. అయితే ఇది పెనాల్టీ ట్యాక్స్ కూడా విధించబోతుంది. కాబట్టి హైడ్రా అధికారులు ఈ విధంగా దూసుకెళ్తున్నారు. హైడ్రాకు ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. హైడ్రాను ప్రత్యేక టీం ఏర్పాటు చేస్తున్నారు.
కాకపోతే ఈ లక్ష్మి అనే మహిళ నిన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కాబట్టి అయితే పిటిషన్ 2 వారాల టైం ఇచ్చారు కాబట్టి వేచి చూడాలి సువర్ణ. అయితే హైడ్రాకు ముందు ఎలా ఉండబోతుంది అనేది అయితే వేచి చూడాలి. ప్రవీణ్, అయితే ఒక పక్క ప్రభుత్వం హైడ్రాని బలోపేతం చేసే దిశగా మీరన్నట్టు పోలీస్ స్టేషన్ అలాగే కొత్త అధికారులు కూడా నియమిస్తూ వస్తోంది. మరోపక్క సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఒక వాదన వినిపిస్తూ ఉంది. మరి ఇప్పుడేసిన ఈ పిటిషన్ కి కౌంటర్ గా ప్రభుత్వం ఎప్పుడు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి? ఎస్ సువర్ణ, అయితే 2 వారాలు ప్రభుత్వానికి కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలంటూ గడువు ఇచ్చిన నేపథ్యంలో జీవో నెంబర్ 99ను సవాలు చేస్తూ లక్ష్మి అనే మహిళ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ను పరిశీలించిన తర్వాత పిటిషన్ గురించి వాదనలు కూడా స్పష్టంగా వాదనలు జరిగాయి. అయితే ఈ యొక్క 99ను సవాల్ చేస్తూ ఎవరైతే అధికారులు ఉన్నారో హైడ్రాకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అయితే ఐఏఎస్ అధికారులను నియమించవలసి ఉంటుంది. ఐపీఎస్ అధికారి అయినటువంటి రంగనాథ్ ఐపీఎస్ అధికారి కాబట్టి ఆ విధంగా కూడా దాంట్లో మెన్షన్ చేసినట్టు క్రమం లోపల హైడ్రాక్ అయితే ప్రభుత్వం ఇప్పటికే ఫుల్ఫిల్గా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసే దిశలో ఉంది. హైడ్రాకు ఫుల్ పవర్స్ ఇచ్చిన నేపథ్యంలో అటు సామాన్యులకు కూడా నష్టపోకుండా సామాన్యుల తరపు నుంచి కూడా హైడ్రా ఆలోచిస్తూ వస్తుంది. ఇంకో అడుగు ముందుకు వేసేసి అయితే ఈ వారాంతం లోపల ఒకవేళ ఈ సిబ్బంది కనుక అందుబాటులో ఉంటే ఈ వారాంతంలో ఖచ్చితంగా ఎక్కడైతే మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నాయో మూసి పరివాహక ప్రాంతాలు అయినటువంటి అక్రమ కట్టడాలు నాలా లోపల ఉండేటటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేయడానికి హైడ్రా సిద్ధమవుతుంది. కాబట్టి ఈ తరుణం లోపలనే ఈ విధంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మహిళ. పిటిషన్ దాఖలు చేసినాక వాదనలు వినిపించారు. అయితే 2 వారాలు గడువు ఇచ్చారు ప్రభుత్వానికి. 2 వారాల్లో అయితే ఈ యొక్క రీపిటిషన్ దాఖలు చేయాలి. దీనికి సంబంధించిన వ్యవహారం పూర్తిగా టోటల్గా కోర్టుకు సబ్మిట్ చేసే బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.